పీజీకి పంపించేటప్పుడు టెన్షన్ ఉండదు. అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత అవగాహనతో ఉంటారు స్టూడెంట్స్, కొంత ఏజ్ వచ్చి ఉంటుంది. కానీ ఎంబీబీఎస్కి పంపించేటప్పుడు జస్ట్ వాళ్ళు బైపీసీ కంప్లీట్ చేసుంటారు ఇంటర్మీడియట్. పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ కంట్రీ ఎలా ఉంటుంది, సేఫేనా. సో మీతో జాయిన్ అయితే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. కొంచెం క్లారిటీగా చెప్పండి. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా ది బెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక స్టూడెంట్ మైనర్ స్టేజ్ నుంచి మేజర్ స్టేజ్కి వెళ్ళే స్టేజ్ అది. ఆ స్టేజ్లో అప్పుడే జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ ఉంటారు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ ద సెన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను కావచ్చు, నాలాగా ప్రమోట్ చేసే వేరే కన్సల్టెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఏదో ఒక కంట్రీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కాలేజ్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి, ఆ కాలేజీ గురించి, ఆ యూనివర్సిటీ గురించి ఇక్కడ పిల్లలకు తెలియదు. సో ఆ బాధ్యత రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. అంటే నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. సో ఆ విధంగా వర్కౌట్ చేసి డైరెక్ట్గా ఆ కంట్రీని విజిట్ చేసి ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ అక్కడ ఉన్న క్వాలిటీ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మన స్టూడెంట్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, తర్వాత అక్కడ మన పిల్లలకు ఎంబీబీఎస్ అయిపోతుంది ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేయడం కావచ్చు, మన సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ పక్కాగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే మేము అగ్రిమెంట్ ఖచ్చితంగా తీసుకుంటాం. సో అగ్రిమెంట్ తీసుకోకన్నా ముందే మేము అక్కడ ఆ కంట్రీలో రిజిస్టర్ చేసుకుంటాం మన కంపెనీని. ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏ విధంగానైతే ఇక్కడ ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీయో, మేము చేస్తున్న ఈ 3 కంట్రీస్లో కూడా రిజిస్టర్డ్ కంపెనీ విత్ ద సేమ్ నేమ్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ వియత్నాం, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ జార్జియా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇన్ కిర్గిస్తాన్. సో ఈ విధంగా మేము అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఆఫీస్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరూ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఓకే.